హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం మా యూట్యూబ్ ఛానల్కి. మీకు ఇష్టమైన సినిమాలు, రివ్యూలు, బిహైండ్ ది సీన్స్ స్టోరీలు మరియు ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన అన్ని ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తీసుకొస్తాం. మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తద్వారా మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మరియు కామెంట్లో మీ అభిప్రాయాలు షేర్ చేయడం మర్చిపోకండి. సరే, ఈరోజు మనం మాట్లాడబోతున్నది 2013లో విడుదలైన ఒక సూపర్ హిట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ గురించి, అదే నాయక్. ఈ సినిమా గురించి ఏంది స్పెషల్, ఎందుకు ఇది ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది అన్ని వివరంగా చూద్దాం రండి. నాయక్ 2013 జనవరి 9న విడుదలైన ఒక తెలుగు యాక్షన్ మసాలా సినిమా. దీనిని డైరెక్ట్ చేసినవారు స్టైలిష్ యాక్షన్ సినిమాలకు పేరొందిన డైరెక్టర్ వి వినాయక్. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటించారు మరియు కాజల్ అగర్వాల్, అమలా పాల్ హీరోయిన్లుగా కనిపించారు. ఈ సినిమాని నిర్మించినవారు డివివి దానయ్య మరియు యూనివర్సల్ మీడియా బ్యానర్పై ఈ చిత్రం విడుదలైంది. సంగీతం సమకూర్చినవారు ఎస్ఎస్ తమన్ మరియు ఈ సినిమా సాంగ్స్ ఆ రోజుల్లో చార్ట్బస్టర్స్గా నిలిచాయి. నాయక్ ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. ఇందులో యాక్షన్, డ్రామా, రొమాన్స్, కామెడీ, డాన్స్ అన్ని సమపాళ్లలో ఉంటాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది మరియు రామ్ చరణ్కి మరో బ్లాక్ బస్టర్ని అందించింది. నాయక్ కథలో రామ్ చరణ్ 2 విభిన్న పాత్రలలో కనిపిస్తారు. ఒకటి చరణ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్, మరొకటి సిద్ధు అనే యువకుడు. ఈ 2 పాత్రల కథలు ఒక భారీ క్రిమినల్ నెట్వర్క్ చుట్టూ తిరుగుతాయి. ఇందులో ప్రధాన విలన్గా ప్రదీప్ రావత్ నటించారు. చరణ్ ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ తన లవ్ ఇంట్రెస్ట్ మధుతో రొమాన్స్లో ఉంటాడు. కాని అతని జీవితం ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది, ఎందుకంటే అతను సిద్ధు అనే మరో పాత్రతో లింక్ అవుతాడు. సిద్ధు ఒక ధైర్యవంతమైన మాస్ హీరోలా ఉంటాడు. ఇతను ప్రదీప్ రావత్తో గట్టిగా ఫైట్ చేస్తాడు. కథలోని ట్విస్ట్లు, రామ్ చరణ్ డ్యూయల్ రోల్ని ఎలా హ్యాండిల్ చేశాడు మరియు ఈ 2 పాత్రలు ఎలా కనెక్ట్ అవుతాయి అనేది సినిమాకి ప్రధాన హైలైట్. కథలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంది. ఇది సిద్ధు క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ని వివరిస్తుంది. అమలా పాల్ సిద్ధు జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు ఆమె పాత్ర కథకి ఎమోషనల్ డెప్త్ని జోడిస్తుంది. ఈ కథలో యాక్షన్ సీక్వెన్స్లు, డ్రామాటిక్ ట్విస్ట్లు మరియు రొమాంటిక్ మూమెంట్స్ అన్ని సమతుకంలో ఉంటాయి. ఇది నాయక్ని ఒక పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్గా మార్చాయి. నాయక్ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ ఒక పెద్ద హైలైట్. చరణ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అతను చాలా సాఫ్ట్గా, రొమాంటిక్గా కనిపిస్తాడు. మరోవైపు సిద్ధు పాత్రలో అతను ఒక యాక్షన్ హీరోలా మాస్ లుక్లో దర్శనమిస్తాడు. ఈ 2 పాత్రల మధ్య బ్యాలెన్స్ చేయడం మరియు ప్రతి పాత్రకి వేరే బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీని ఇవ్వడంలో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు. అతని ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి ఒక పెద్ద బలం. ఎస్ఎస్ తమన్ అందించిన సంగీతం నాయక్ సినిమాకి ఒక పెద్ద ఆకర్షణ. లైలా ఓ లైలా, కత్తిలాంటి పిల్ల లాంటి పాటలు ఆ రోజుల్లో యూత్లో ఒక హవాని సృష్టించాయి. ముఖ్యంగా లైలా ఓ లైలా పాటలో రామ్ చరణ్ మరియు కాజల్ అగర్వాల్ డాన్స్ మూమెంట్స్ థియేటర్స్లో ఈలలు, కేకలతో నిండిపోయాయి. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా యాక్షన్ సీన్స్కి, ఎమోషనల్ సీన్స్కి బాగా సపోర్ట్ చేసింది. రామ్ చరణ్ తన డాన్స్ స్కిల్స్తో నాయక్లో అదరగొట్టాడు. అతని ఎనర్జీ, గ్రేస్ మరియు టైమింగ్ సాంగ్స్లో స్పష్టంగా కనిపిస్తాయి. లైలా ఓ లైలా లో అతని స్టెప్స్ యూత్కి ఒక ట్రెండ్ సెట్టర్గా మారాయి. కాజల్ మరియు అమలా పాల్ కూడా తమ డాన్స్తో సినిమాకి గ్లామర్ జోడించారు. ఈ సినిమాలోని కొరియోగ్రఫీని జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ లాంటి ప్రముఖ కొరియోగ్రాఫర్స్ డిజైన్ చేశారు. ఇది సినిమాకి ఒక విజువల్ ట్రీట్గా నిలిచింది. వి వినాయక్ సినిమాలకు యాక్షన్ సీన్స్ ఒక ట్రేడ్ మార్క్. నాయక్లో కూడా యాక్షన్ సీక్వెన్స్లు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్, రామ్ చరణ్ సిద్ధు పాత్రలో చేసిన యాక్షన్ సీన్స్ థియేటర్స్లో మాస్ ఆడియన్స్ని ఎంతగానో ఆకర్షించాయి. స్టంట్ కొరియోగ్రఫీని రామ్ లక్ష్మణ్, స్టంట్ శివ లాంటి టాప్ స్టంట్ మాస్టర్స్ హ్యాండిల్ చేశారు. నాయక్లో కామెడీ ఒక ముఖ్యమైన భాగం. బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి లాంటి నటులు తమ కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను నవ్వించారు. బ్రహ్మానందం పాత్ర ముఖ్యంగా సినిమాకి ఒక హైలైట్. అతని పంచ్లు మరియు డైలాగ్స్ ఆడియన్స్లో బాగా హిట్ అయ్యాయి. నాయక్ ఒక బ్లాక్బస్టర్ హిట్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటగా రామ్ చరణ్ స్టార్ పవర్. ఈ సినిమా మగధీర తర్వాత వచ్చిన సినిమా కావడంతో రామ్ చరణ్పై భారీ అంచనాలు ఉన్నాయి మరియు అతను వాటిని అందుకున్నాడు. రెండవది వి వినాయక్ డైరెక్షన్. అతను మాస్ ఆడియన్స్కి ఏం కావాలో బాగా అర్థం చేసుకుని అన్ని ఎలిమెంట్స్ని సరిగ్గా మిక్స్ చేశాడు. మూడవది సాంగ్స్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్. తమన్ మ్యూజిక్ సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్. చివరగా సినిమాలోని ఎమోషనల్ మూమెంట్స్ మరియు ఫ్యామిలీ సెంటిమెంట్ ఆడియన్స్ని బాగా కనెక్ట్ చేశాయి. అయితే నాయక్ సినిమా కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొంది. కొంతమంది సినిమా కథ చాలా రొటీన్గా ఉందని మరియు ఇది ఒక టిపికల్ కమర్షియల్ ఫార్ములా సినిమానే అని అన్నారు.
కొంతమంది సినిమాలో లాజిక్ లేని సీన్స్ ఉన్నాయని విమర్శించారు. అయినా ఈ విమర్శలు సినిమా విజయాన్ని పెద్దగా ప్రభావితం చేయలేదు. ఎందుకంటే ఈ సినిమా మాస్ ఆడియన్స్కి ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్గా నిలిచింది. నాయక్ సినిమా రామ్ చరణ్ కెరీర్లో ఒక ముఖ్యమైన చిత్రం. ఈ సినిమా అతని మాస్ ఇమేజ్ని మరింత బలపరిచింది మరియు అతని డాన్స్ స్కిల్స్ని, యాక్షన్ స్టంట్స్ని హైలైట్ చేసింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 80 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇది ఆ రోజుల్లో ఒక భారీ హిట్గా నిలిచింది. అలాగే ఈ సినిమా తమిళం, హిందీ భాషల్లో డబ్ అయి ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకర్షించింది. నాయక్ సినిమా షూటింగ్ హైదరాబాద్, కోల్కతా మరియు ఐస్లాండ్లో జరిగింది. లైలా ఓ లైలా పాటని ఐస్లాండ్లో చిత్రీకరించారు. రామ్ చరణ్ ఈ సినిమా కోసం డ్యూయల్ రోల్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ముఖ్యంగా సిద్ధు పాత్ర కోసం బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ డెలివరీపై ప్రత్యేకంగా వర్క్ చేశాడు. ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర పేరు జిలేబీ. ఇది ఆడియన్స్లో చాలా పాపులర్ అయ్యింది. నాయక్ ఒక పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్. ఇది రామ్ చరణ్ ఫ్యాన్స్కి, మాస్ ఆడియన్స్కి ఒక అద్భుతమైన ట్రీట్. ఈ సినిమా డైరెక్టర్ వివి వినాయక్ మరియు రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ఒక సూపర్ హిట్ చిత్రం. సాంగ్స్, డాన్స్, యాక్షన్, కామెడీ అన్నీ ఒకే చోట ఆడియన్స్ని అలరించాయి. మీరు ఈ సినిమాని చూసుంటే మీకు ఇష్టమైన సీన్ ఏది? కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. సరే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇక్కడితో ముగుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా కొత్త వీడియోలను మిస్ అవ్వకండి. మళ్ళీ త్వరలోనే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి, సినిమాలు ఎంజాయ్ చేయండి. బై బై.